దసరా అయింది. దసరా అంటే తెలంగాణ, ఆంధ్రాలో చాలా పెద్ద ఫెస్టివల్. ఆల్ ఓవర్ ఇండియాలో కూడా పెద్ద ఫెస్టివల్. దసరా గురించి ఏం తెలుసు? దసరా కదా, దసరా సెలబ్రేట్ చేస్తారా లేదా? ఫెస్టివల్ అందరు జరుపుకుంటారుగా. ఏం సూర్యుని వధం, నరకాసురుని వధం. ఇంకా దసరా గురించి ఎవరికి తెలుసు? ఎవరైనా చెప్తారా? పాండవుల జమ్ము చెట్టు పైన ఆయుధం దాచిపెడతారా? ఓకే ఓకే, ఆయుధాలు దాచిపెడతారు. దేనికి? సో ఆయుధాలను అక్కడ దాచిపెడతారు. అంటే దేనికి? మనం సెలబ్రేట్ దేనికి చేస్తాం? సరే దాచిపెడతారు, కానీ మనం ఎందుకు జరుపుకుంటాం దసరా? కానీ చేసుకున్నారుగా అందరూ. దసరా, హ్యాపీ దసరా చేయలే పండుగ? దేనికి? చెడుపై మంచి విజయం సాధించడం. చెడుపై మంచి విజయం సాధించడం. సో దానికి డిఫరెంట్ స్టోరీస్ ఉన్నాయి. డిఫరెంట్ స్టోరీస్ ఉన్నాయి. సో చాలామంది దసరాను కొందరు హ్యాపీ దసరా అంటారు, కొందరు హ్యాపీ విజయదశమి అంటారు. అంతేనా? దసరా ప్లస్ విజయదశమి డిఫరెన్స్ ఏమున్నది? దసరా అండ్ విజయదశమి రెండు ఉన్నాయి కదా. ఉన్నాయి ఇక్కడ. దసరా అండ్ విజయదశమి ఏంటి డిఫరెన్స్? ఏంటిది? దసరా అండ్ విజయదశమి సెలబ్రేట్ అయితే అందరం చేసుకున్నాం, కానీ మనకు తెలియాలి కదా దేనికి సెలబ్రేట్ చేస్తున్నాము ఏంటిది అన్నది. చెడు పైన మంచి విజయం మనం సాధించినామా? చెడు పైన మంచి విజయం మనము మనం ఏమన్నా సాధించినామా చెడుపై? లేదా మంచిపై చెడు విజయమా మనం సాధించేది? మన లైఫ్లో ఏం జరుగుతున్నది? సరే అప్పుడు మంచి పైన చెడు పైన మంచి విజయం అయింది. ఇప్పుడు మన లైఫ్లో ఏం జరుగుతున్నది? మంచి పైన చెడు విజయం, రివర్స్ జరుగుతున్నది. అంతేనా? మన లైఫ్లో ఏం జరుగుతున్నది? మన నిజ జీవితంలో మంచి పైన చెడు విజయం జరుగుతున్నది. అంతేనా? ఆర్థిక ఇబ్బందులు, ఫ్యామిలీ ఇష్యూస్, మానసిక ఇబ్బందులు, శారీరక ఇబ్బందులు, గొడవలు, పంచాయతీలు, కోర్టు కేసులు, రియల్ ఎస్టేట్లో భూముల గొడవలు, రిలేషన్షిప్ గొడవలు, ఇవేనా? ఇంకేమన్నా ఉన్నాయా మన జీవితంలో? సో ఇది చెడు పైన మంచి విజయమా లేకపోతే మంచి పైన చెడు విజయమా? మన జీవితంలో ఏం జరుగుతున్నది? మనం దేనికి సెలబ్రేట్ చేస్తున్నాం? మనం దేనికి చేయాలి? అవుతుందా? అదేమన్నా ఇంప్లిమెంట్ అవుతుందా? అమలు అవుతుందా జీవితంలో? ఇంకా ఆ రోజు ఇంకొక పెగ్ ఎక్కువనే పోతుంది. వస్తారుగా కోసి ఇంకో పెగ్ ఎక్కువనే పోతుంది. ఇంకెక్కడ చెడు పైన మంచి విజయం అవుతున్నది? మంచి దానిపైనే చెడు విజయం అవుతున్నది. ఇంకొకటి ఎక్కువనే పోతుంది లేదా? 2 అక్టోబర్ కాబట్టి ఆ రోజు గాంధీ జయంతి, అహింస. సో అందుకనే ముందే మొత్తం ఏర్పాట్లన్నీ ముందు రోజే దొరుకుతుంది, దొరకదు, మనకు కావాల్సింది. అంతే కదా? సో ఏర్పాట్లు కూడా ముందే చేసుకున్నాం. సో ఎక్కడ చెడు పైన మంచి విజయం అవుతున్నది? ఎట్లా అవుతున్నది? ఏ రకంగా అవుతున్నది? అవుతుంది ఏమన్నా? కొంచెం అవుతుందా? దేనికి సెలబ్రేట్ చేస్తున్నాం? ఎందుకు చేస్తున్నాం? ఒకవేళ దసరాకు ఏం కొయ్యొద్దు, ఉదాహరణకు కొయ్యొద్దు, మందు బంద్ అంటే ఎవరు సెలబ్రేటే చేయరేమో.
మంచిది కావచ్చు, మంచి విజయం కావచ్చు, కానీ ఇది లేకపోతే ఎట్లా పార్టీ అబ్బా? ఏం ఫెస్టివల్ అది? ఇది ఉండాలిగా, ఇది ప్లస్ ఇది, ఈ రెండు ఉంటేనే కదా ఫెస్టివల్. అది కావచ్చు, ఆ జమానాలు అయిందేమో, ఇప్పుడు తీసుకోవచ్చు అయ్యి. ఇది ఉంటేనే ఫెస్టివల్, లేకపోతే ఎట్లా ఫెస్టివల్? అంతేనే కదా. మన ఆలోచన ఏంటిది? ఇది ఉందా, ఇది ఉందా, ఈ రెండు కావాలి. ఏడ మంచి పైన చెడు పైన మంచి విజయం ఏడ కనిపిస్తున్నది? ఏడున్నది? ఏడున్నది? ఉందా? ఏం చేస్తున్నాం జీవితంలో? ఏం చేస్తున్నాం? ఏం సెలబ్రేట్ చేస్తున్నాం? చెడు పైన మంచి విజయం చేయట్లేదు, మంచి పైన చెడు విజయాన్ని సెలబ్రేట్ చేస్తున్నాం. చెప్పడానికేమో చెడు పైన మంచి విజయం అంటున్నాం, కానీ చేసేదంతా మంచి పైన చెడు విజయం. అర్థమవుతుందా? చేసేది మొత్తం మనము మంచి పైన చెడు విజయం, చెప్పేదేమో చెడు పైన మంచి విజయం. సో చెప్పేదానికి చేసేదానికి టోటల్ అపోజిట్ అన్నట్టు. మనం టోటల్ అపోజిట్. అవుతుందా? ఇది కొడితే మంచి విజయం అవుతుందా? ఏ రకంగా అవుతుంది విజయం? ఏమన్నా మనం దీనికి పని అప్పచెప్పి లోతుగా మన జ్ఞానంతో ఏమన్నా ఆలోచన చేస్తామా? ఇది ఒక భాగం, జస్ట్ అండర్స్టాండింగ్ చేసుకోవడానికి. మనం ఏం చేస్తాం, రియల్ లైఫ్లో ఏం చేస్తాం, మన నిజ జీవితంలో మనం ఏం చేస్తాం అన్నది తెలుసుకోవడానికి. ఫర్ ఎగ్జాంపుల్, ఈ రెండు వర్డ్స్ ఒకటేనా, డిఫరెంటా? దసరాను విజయదశమి అన్న రెండు ఒకటేనా, వేరువేరా? అదే ఫెస్టివల్ ఒకటే, ఈ రెండు పదాలు ఒకటేనా, వేరువేరా అంటున్నా. ఇదేమో విజయం సాధించిన దశమి, ఇది అది కాదా? సేమేనా? సో మనకు తెలియదు అన్నట్టు, మనం కొంచెం మైకంలో ఉంటాం. వస్తున్నది పట్టేసినాం, ఇటు నుండి వస్తుంది వాట్సాప్లో, ఇటు నుండి మనం వాళ్ళకి చెప్పేస్తాం, ఆయన మనకు చెప్తాడు, మనం వేరే వాళ్ళకి చెప్తాం. సో ఈ రెండు సేమా కాదా అనేది మనం పెద్దగా ఆలోచన చేయం, పట్టించుకోం కూడా. ఏదో అంటారు కదా, ఏదో గుంపులో గోవింద ఏదో అంటారు కానీ సంథింగ్ ఏదో పోతూ ఉంటాం, గొర్రెల మంద. అంతేనా? దీంట్లో ఏమన్నా డిఫరెన్స్ ఉందా? దసరా విజయదశమికి ఏమన్నా డిఫరెన్స్ ఉన్నదా? చేసినామా చిన్నప్పటి నుండి దసరా విజయదశమి సెలబ్రేట్ చేస్తున్నాం, కానీ ఎప్పుడు దాన్ని ఆ పదాల కొరకు ఆలోచన చేయలేదు. ఆ పదాల కొరకు ఎప్పుడు ఆలోచన చేయలేదు, ఏది వస్తే అది పెట్టేస్తాం. అర్థమైందా? సో ఇక్కడ ఏం కనిపిస్తున్నది? దశ, ఇదేంటిది? హార. ఇదేంటిది? హార. ఇదేంటిది? విజయం. హార और విజయ పాన दोनों अलग अलग है, సేమ్ है. హార అంటే ఏంటిది? ఓడిపోవడం. విజయం అంటే ఏంటిది? గెలవడం. సో ఈ రెండు ఆపోజిటా కదా? రెండు ఆపోజిట్, అంతేనా? సేమ్ ఆపోజిటా? ఆపోజిట్ కదా. దశ హార, విజయ దశమి. ఒక కాడనేమో ఫర్ ఎగ్జాంపుల్ దశ అంటే 10 అనుకోండి, ఈడ దశ అంటే 10, ఈడ 10 ఓడిపోయింది, ఈడ 10 గెలిచింది. సో రెండు డిఫరెంట్ కదా, రెండు సెపరేట్ కదా, రెండు వేరువేరు కదా. మనం ఆల్రెడీ ఇది వేసి ఉంటాం, అది దసరా గెలిస్తే ఏమైంది, ఓడిపోతే ఏమైంది, మనకేం సంబంధం. మనం దీనిపైన మనం ఇది వేసినామా లేదా, అదే మనకు సంబంధం. ఇది బలైందా లేదా, అది మనకు సంబంధం. సో ఈ రెండు ఏంటి? డిఫరెంట్. హారా ఉన్ను విజయం అన్నది అపోజిట్, అంతేనా? సో ఫర్ ఎగ్జాంపుల్, ఇది ఒకవేళ కరెక్ట్ అయితే ఇది కరెక్ట్ కాదు, వాళ్ళు ఇది కరెక్ట్ అయితే ఇది కరెక్ట్ కాదు.
ఎందుకంటే ఇక్కడనేమో హారా ఉన్నది, ఇక్కడేనేమో విజయం ఉన్నది. ఇక్కడేమో ఓడిపోవడం ఉన్నది, ఇక్కడేమో విజయం ఉన్నది. అంతే కదా, రైట్? సందర్భం, టాపిక్, చెడు పైన మంచి విజయం, మంచి పైన చెడు విజయం. సో ఇది మన లైఫ్ తోటి కూడుకున్న విషయం. మన లైఫ్లో కూడా చెడు విషయాలు ఉన్నాయి. మన లైఫ్లో మంచి గెలుస్తుందా, చెడు గెలుస్తుందా? చెడు గెలుస్తున్నది. మన లైఫ్లో గెలవడమే కాదు, ఆధిపత్యం చెలాయిస్తున్నది. ఏం చేస్తున్నది? హుకుంషాయి, రూలింగ్, డిక్టేటర్షిప్. మందు డిక్టేటర్షిప్ చేస్తుందా లేదా? అరే అవి మారినాయితో మారినాయి అంతే. ఇప్పుడు కావాలంటే కావాలి, కుచ్ నహీ జాంతా, దీవాలా దశరా ఇంకా కోయి నహీ జాంతా. సో ఏది అర్థమవుతుంది కదా, ఆధిపత్యం చెలాయిస్తున్నది. కేవలం గెలవడం కాదు, ఇట్స్ రూలింగ్, ఇట్స్ రూలింగ్ అవర్ లైఫ్. మన లైఫ్ పైన మందు మత్తు ఆధిపత్యం చెలాయిస్తున్నది. కొందరి జీవితంలో డబ్బు ఆధిపత్యం చెలాయిస్తుంది, కొందరి జీవితంలో అబద్ధాల ఆధిపత్యం చెలాయిస్తుంది, కొందరి జీవితంలో సెక్స్ ఆధిపత్యం చెలాయిస్తున్నది. అంటే ఇవి రూల్ చేస్తున్నాయి మనిషిని. అర్థమవుతుంది కదా, కావాలి అంతే, ఐ వాంట్ దిస్. చెడు విషయాల ఆధిపత్యం రూలింగ్ చేస్తున్నాయి మన పైన. మనల్ని ఏవి రూల్ చేస్తున్నాయి? చెడు విషయాలు. చిన్న సిగరెట్ మనల్ని రూల్ చేస్తుంది. చిన్న సిగరెట్ గింత అంత ఉండదు, అది మనల్ని రూల్ చేస్తుంది, మనల్ని నడిపిస్తుంది, మన జీవితం పైన ఆధిపత్యం చెలాయిస్తుంది. అర్థమవుతుంది కదా, యు ఆర్ గెటింగ్? సో దీస్ బోత్ థింగ్స్ ఆర్ డిఫరెంట్, రైట్? అపోజిట్, క్వైట్లీ అపోజిట్. So either we should celebrate this or we should celebrate this in a common sense. ఒక్కటంటే మనం ఇదన్నా సెలబ్రేట్ చేయడం తెలుగులో ఏమంటారు? జరుపుకోవడం. ఈ పండుగన్నా జరుపుకోవాలి, లేకపోతే ఈ పండుగన్నా. ఈ రెండు అంటే కన్ఫ్యూజన్. So which thing we have to follow? So we should make it clear what is the exactly meaning. అర్థమైందా? సో ఇన్ డెప్త్, ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని why we are discussing, because it is a victory of good and bad or bad and good. మంచి పైన చెడు, లేకపోతే చెడు పైన మంచి విజయం. సో గ్రూప్గా రావడం, అందరు కలిసి చేసుకోవడం పండుగ, ఇట్స్ ఎ గుడ్ సైన్. సొసైటీ అందరు కలిసి ఒక కాడ, ఒక మంచి వాతావరణం, ఒక ఉత్సాహమైనటువంటి వాతావరణం, ఆనందకరమైనటువంటి వాతావరణం, సంతోషకరమైనటువంటి వాతావరణం, హ్యాపీ, ఇట్స్ గుడ్. అండ్ ఒక సోషల్ ఎలిమెంట్ అన్నప్పుడు మనిషి ఏంటిది? ఒక సోషల్ ఎలిమెంట్ కాబట్టి అందరితోటి కలిసి చేసుకోవాలా. ఇట్స్ గుడ్. బట్ వాట్ వీఆర్ డూయింగ్, ఏం చేస్తున్నాం అన్నది కూడా ఇంపార్టెంట్గా. అందరూ కలిసి పండుగలు చేసుకోవడం, పబ్బాలు చేసుకోవడం మంచిది. బట్ వాట్ వీఆర్ డూయింగ్ కాన్షియస్లీ, స్పృహలో ఉండి, ఓష్లో ఉండి, సోయిలో ఉండి ఏం చేస్తున్నాం, అందరం కలిసి ఏం చేస్తున్నాం అన్నది కూడా ఇంపార్టెంటా కదా, ముఖ్యమా కదా? సో దేర్ ఈజ్ అ డిఫరెన్స్. సో ఏమేమి స్టోరీ ఉన్నాయి? చాలా స్టోరీస్ ఉన్నాయి. ఏమేమి స్టోరీ ఉన్నాయి? ఫర్ ఎగ్జాంపుల్ దుర్గామాత గురించి ఉంది కదా, అంతేనా? ఏం స్టోరీ అది? నరకాసురుడా? నరకాసురు పైన సంథింగ్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఆ స్టోరీ కాళీమాత. ఏంటిది? కాళీమాత. పెద్ద ఏముంటుంది? నాలుక బయటకు ఉంటుంది, చాలా పెద్ద నాలుక బయటకు ఉంటుంది, ఓ 10 చేతులు ఉంటాయి.
సో దట్ ఈస్ అ సింబాల్ ఉంటాయా 10 సింబాల్ అర్థం చేసుకోవడానికి. ఒక భాష, సంకేత్కి భాష, అది కూడా ఒక రకమైనటువంటి లాంగ్వేజ్ టు అండర్స్టాండ్, విషయాలను అర్థం చేసుకోవడానికి ఒక విషయం. సో ఏం జరుగుతున్నది యాక్చువల్గా? చెడు పైన మంచి విజయం జరుగుతున్నది. ఇవన్నీ చెడు విషయాలు, చాలా చెడు విషయాలు ఉన్నాయి. ఎందుకు అట్లా బ్లాక్గా ఎందుకు చూపిస్తున్నారు? కాళీమాత కదా. కాళీ అంటే నల్లగా, కాళీ అంటే ఏంటిది అర్థం? కాళ అంటే ఏంటిది? బ్లాక్. కాళీమా, కాళీమా అంటే ఒక బ్లాక్నెస్. అర్థమవుతుందా? సో ఏం చూపిస్తున్నారు? ఇన్ ద సెన్స్, ఒక రకంగా మనం మన ప్రజ్ఞతోటి మన వివేకంతో చూసుకుంటే కోపం ఉగ్రరూపం, కోపంతో ఉన్నది లేదా? దానికి అర్థం ఏంటిది యాక్చువల్లీ? కోపం చాలా ఉగ్రరూపం అన్నాడు. కళ్ళు ఎర్రగా, నాలుక బయటికి, ఫేస్ మొత్తం బ్లాక్, కాళీమాత. అప్పుడప్పుడు మీరు చూస్తే ఈ కాలు కింద ఎవరు ఉంటారు? శివుడు ఉంటాడు. శివుడు ఉంటాడుగా కాలు కింద. మాత, కాళీమాత కాలు కింద శివుడు. ఇది దేనికి సంకేతం? దీన్ని అందుకే ఏమంటారు దీన్ని? సంకేత్కి భాష అంటే ఒక రకమైనటువంటి సంకేతం, ఒక రకమైనటువంటి ప్రజలకు ఒక జ్ఞానం కల్పించడానికి చెప్పేటువంటి ఒక లాంగ్వేజ్. దీనికి అర్థం ఏంటిది? మనం కోపంలో ఏం చేస్తాం? యాంగర్లో, యాంగర్ కోపం అంటే గుస్సా, క్రోధ్ में हम क्या करते हैं? ఏం చేస్తాం? కోపంలో మనం ఏం చేస్తాం? మన మంచితనాన్నే కోల్పోతాం. కోపంలో ఏం చేస్తాం? మన కళ్యాణాన్ని, మన మంచితనాన్ని, మన శాంతిని. శివుడు దేనికి రూపం? శాంతికి. అదేనా? ఏం చేస్తాడు? ధ్యానంలో కూర్చుంటాడు కదా. పాము ఉంటుంది మెడలో, పాము ఉంటుంది, అయినా కూడా ధ్యానంలో ఉన్నాడు, ప్రశాంతంగా ఉన్నాడు, శాంతియుతం. సంకేతం ఏం చూపిస్తున్నది? ఆ ఫోటో ఏం కనిపిస్తుంది? శివుని ఫోటో చూసిండు కదా, ఏముంటుంది మెడల? పాము ఉంటుంది. పాము కాడు ఉన్నది అనుకో, మీరు ఎలా ఉంటారు? ఇట్లుంటారా? ఉరుకుతారా? అది దేనికి సంకేతం? దేనికి అది? పాము ఉన్నది మెడల, అయినా కూడా ప్రశాంతంగా, స్టెబుల్గా ఉన్నాడు, శాంతంగా ఉన్నాడు, ప్రశాంతంగా ఉన్నాడు. సో మనకు కోపం వచ్చినప్పుడు, మనకు ద్వేషం వచ్చినప్పుడు, మన మనసులో ఈర్ష్య ఉన్నప్పుడు, జెలసీ ఉన్నప్పుడు, అర్థమవుతుందా? ఏం చేస్తాం? మన మంచినే మనం నొక్కేస్తాం, మన శాంతినే మనం తొక్కేస్తాం, మన శాంతినే మనం తొక్కేస్తాం. అందుకే కొన్ని స్టోరీస్ వింటారు కదా, తల్లిని కొట్టిండు, తండ్రిని కొట్టిండు. ఎట్లా కొడతాడు? శాంతియుతంగా కొట్టగలుగుతాడు ఎవరన్నా? కోపంతో తనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులనే తిట్టేస్తాం, కొట్టేస్తాం. కోపంలో ఏం చేస్తున్నాం? మనమే హాని చేసుకుంటాం, తెలియదు. సో దీనికి సంకేతం ఏంటిది? కోపం ఉగ్ర రూపం, కింద శివుడు అంటే పీస్. మనం మన కాలుతోటి మన శాంతిని, మన ప్రశాంతతను, మన మంచితనాన్ని తొక్కేస్తాం. అర్థమైంది కదా? ఏమవుతున్నది?
కోపంలో టెన్షన్ వచ్చింది, బాగా టెన్షన్ వచ్చింది, ఏం చేస్తారు? పెగ్గేస్తారు. ఏమైపోయా? లివర్ పాడైపోయా, ప్యాంక్రియాస్ పాడైపోయా. ఏం చేసుకున్నారు? మనము హాని చేసుకున్నాం, చెడు చేసుకున్నాం. సో ఇది మనము హాని చేసుకోవడానికి సంకేతం. ఇట్స్ ఎ ఇండికేషన్. ఇంగ్లీష్లో ఏమంటారు? ఇట్స్ ఎన్ ఇండికేషన్ టు అండర్స్టాండ్ ద థింగ్. ఆ విషయాన్ని అంటే కోపం ధరించినప్పుడు ఏమవుతుంది? మన శాంతిని మన భవిష్యత్తును మనం కోల్పోతాం. అర్థమైందా? అర్థం కాదు. దట్ ఈస్ ద ఇండికేషన్. సో ఏమవుతున్నది? రాక్షసులు వస్తున్నారుగా. మాత ఏం చేస్తున్నది? కాళీమాత అందరి తలలను నరికేస్తున్నది. తలలను ఏం చేస్తున్నది? నరికేస్తున్నది. రాక్షసులు వస్తూనే ఉన్నారు. అందుకే 10 చేతులు. ఒక చేతితోటి పని అయితలేదు. ఏం చేస్తున్నారు? నరికేస్తున్నారు. కానీ ఎన్ని నరికితే అన్ని రాక్షసులు పుడుతూనే ఉన్నారు. ఏమైతుంది? రాక్షసులు ఎట్లా పుడుతున్నది? ఒక రాక్షసుని చంపిన తర్వాత एक शैतान को मार देने के बाद क्या हो रहा? उसका खून जमीन पे लग रहा, और जैसे जमीन पे गिरा फिर एक राक्षस खड़ा हो रहा. समझ में आ रहा क्या हो रहा? तो कितने को मारेगी? राक्षस को मारना है. मारना है, लेकिन और पैदा हो रहा. क्यों पैदा हो रहा? क्योंकि वो जमीन पर उसका खून गिर रहा. खून गिरने से फिर ऊपर आ रहा है. तो ये संकेत है. इट इज ఇదేంటి? ఒక ఇండికేషన్. ఏంటిది ఇది? ఒక ఇండికేషన్. ఏం ఇండికేషన్ చేస్తున్నది? शैतान कब पैदा होगा? जब उसको धरती मिलेगा. वो खून को जब धरती मिलेगा तब नया शैतान. समझो धरती नहीं मिला तो शैतान पैदा नहीं हो. రాక్షసులు పుడతారు, ఇక పుట్టారు. అందుకే ఏం చేసింది మాత? ఒక చిప్ప, అర్థమవుతుంది, కింద పడద్ది అది. ఏం చేస్తున్నది? అర్థమైపోయింది. ఎందరిని చంపితే అందరి जितने लोगों को मार रहे हूं उतने लोगों का खून नीचे गिरा और फिर एक राक्षस खड़ा हो रहा है. संकेत. सो फिर क्या करना है? खून नीचे गिरने नहीं देना. तो फिर क्या पकड़ना? उसमें पात्रा में पकड़ लेना. अब ये जो जीभ बताए ऐसा, वो जीभ से क्या करेगी? समझो जितना नीचे है, क्या बोलते हैं उसको? गिरने नहीं देना. जितना कर सके जीभ से करेंगे, जितना पकड़ सके पकड़ लेंगे. खून राक्षस का नीचे नहीं गिरना. गिरा कि फिर एक नया राक्षस. అంటే దానికి అర్థం ఏంటిది? మనం ఏం చేస్తాం మన జీవితంలో? వాట్ ఈజ్ ఇట్ ఈస్ ఇండికేటింగ్? ఒక చెడుతోటి ఇంకో చెడు, ఇంకో చెడుతోటి ఇంకో చెడు, ఇంకో చెడుతోటి ఇంకో చెడు. రైట్? దీనికి అర్థం ఏంటిది? ఒక చెడుతోటి ఇంకో చెడు, దాంతోటి ఇంకో చెడు, ఒక అబద్ధంతో ఇంకో అబద్ధం, ఆ అబద్ధంతో ఇంకోటి, పూరే రాక్షస్. ఇదే చేస్తామా లేదా? ఇదే కదా చేసేది. సో ఇక్కడ పాత్ర అంటే ఏంటిది? ఆ పాత్ర ఏం చూపిస్తున్నది? ఏం చూపిస్తున్నా? ఫస్ట్ ఏమో రాక్షసుల సైన్యం ఉన్నది పెద్దగా, అందరినీ చంపాలి. ఫస్ట్ థింగ్. రాక్షసులు అంటే ఏంటి? కోపం, తాపం, ద్వేషం, ఈర్ష, భయం. అర్థమవుతుందిగా? ఏంటి రాక్షసులు అంటే ఏంటి? మనలో ఉండే రాక్షసులు అంటే ఏంటి? కోపం, ద్వేషం, ఈర్ష, భయం, స్వార్థం, తప్పుడు అలవాట్లు, తప్పుడు ఆలోచనలు, ఇవన్నీ మనలో ఉండే రాక్షసులు. మనలో ఉండే రాక్షసులు ఏంటి? ఇవన్నీ. వేరే వాళ్ళ పట్ల చెడు భావన,
బయట చంపడం కాదు, లోపల చంపాలా. ఎడ చంపాలా? లోపల చంపాలా. లోపల ఉన్న ఇవన్నీ బయట కాదు, అది కేవలం ఒక ఇండికేషన్. ఎట్లా? దానికి భూమి ఇయ్యద్దిగా. భూమి ఇయ్యద్దు అంటే ఏం చేయాలి? మన ప్రజ్ఞను, మన వివేకాన్ని పెంపొందించుకోవాలి. పాత్ర అంటే ఏంటి? వివేకం. కింద పడకుండా ఇక వస్తుందా రాక్షస్? మనం వివేకం పెరిగితే ఏమవుతుంది? ఇక వేరే తప్పుడు పనులు చేస్తామా? చెయ్యం. వేరే తప్పుడు పనులు మనం చెయ్యం. అర్థమవుతుందా? దానికి సంకేతం, ఇండికేషన్ టువర్డ్స్ దట్. మనలో ఉండే చెడు విషయాలపైన విజయం, బయట శత్రువులపైన, బయట రాక్షసులపైన, మనలో ఉండే తప్పుడు అలవాట్లపైన విజయం, తప్పుడు ఆలోచనలపైన విజయం, కోపం పైన విజయం, స్వార్థం పైన విజయం, ద్వేషం పైన విజయం, కామం పైన విజయం, అసూయ పైన విజయం, మనలో లోపల ఉండే దుర్గుణాలపైన విజయం, మనలో ఉండే ఏ విజయం సాధించడం ఇప్పటి వరకు? మరి మనం విజయదశమి ఏం విజయం సాధించినాం? ఏం విజయం సాధించినాం? ఏం సాధించాలి? ఇన్ని సంవత్సరాల నుండి చేసుకుంటూ వస్తున్నాం కదా. ఆ సంవత్సరం గ్యాప్లో ఏ చిన్న విజయం సాధించినామా లేదా అన్న ఎప్పుడన్నా ఆలోచన చేసినామా? అర్థమవుతుందా? సో ఏమైపోయింది? కాళీమాతకు అర్థమైపోయింది వివేకం. వివేకం అంటే పాత్ర, ప్రజ్ఞ, లోపల ఉన్న విజ్డమ్. మన వివేకం డెవలప్ అయిపోయింది. ఇట్లా కుదరదు. ఇక వివేకాన్ని, మన ప్రజ్ఞను, మన విజ్డమ్ను లోపల పెంచుకుంటే ఈ సర్వ రాక్షసులు ఖతమైపోతాయి. ప్రజ్ఞ, వివేకం, విజ్డమ్, మనసు శుద్ధి. మనసు శుద్ధి, మనసును నిర్మలం చేసుకోవడం, మనసును క్లీన్ చేసుకోవడం, మైండ్ను ప్యూరిఫై చేసుకోవడం, ఈ విష పదార్థాల నుండి ప్యూరిఫై చేసుకోవడం. దట్ ఈస్ ప్రజ్ఞ. అర్థమైందా? సో ప్రజ్ఞ డెవలప్ అయిన తర్వాత ఏమైపోయింది? కాళీమాత బికమ్ దుర్గామాత. దుర్గం. దుర్గం అంటే ఏంటి? ఏంటి? దుర్గం, కఠినమైనది, చాలా డిఫికల్ట్. కోపం పైన విజయం సాధించడం అది కేవలం సింబాలిక్. సింహం పైన కూర్చుండడం. సింహం అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ కోపం, దానిపైన విజయం సాధించడం. ఇట్స్ అ సింబాలిక్ లాంగ్వేజ్. అర్థమవుతుందా? విజయం, తప్పుడు విషయాలపైన విజయం, చెడు అలవాట్లపైన విజయం, తప్పుడు ఆలోచనలపైన విజయం. ఇట్స్ ఎ సింబాలిక్ లాంగ్వేజ్. సింబాలిక్ లాంగ్వేజ్. ఎందుకు సెలబ్రేట్ చేస్తాం అర్థమవుతుందా? దసరా, విజయదశమి. సో దిస్ ఈస్ ద స్టోరీ బిహైండ్. మారల్ స్టోరీ ఏంటిది? ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం. ఇది 1% కూడా మనం చేయం. 1% కూడా ఏం చేస్తాం? మరి ఏం ఫెస్టివల్ చేస్తాం? ఇంకా 1% ఎక్కువ ఏం చేస్తాం? పొల్యూట్ చేస్తాం. ఇంకొక 1% పొల్యూట్ చేసేస్తాం. మంచి చేసే బదులు ఇంకా చెడు చేసేస్తాం. అర్థమైంది కదా? ఏం చేస్తాం? చెడు చేస్తాం. సో జనరల్గా ఇంకొక పని ఏం చేస్తాం దీంట్లో? దసరా, విజయదశమి రోజు ఏం చేస్తాం? ఆయుధాలను పూజిస్తాం. అంతేనా? ఆయుధ పూజ చేస్తాం. ఏం జరుగుతుంది ఆయుధ పూజ? దేనికి? దేనికి ఆయుధాలు పూజిస్తారు కదా? దేనికి చేస్తాం? ఫర్ వాట్? రక్షణ కోసం.
రక్షణ కోసం ఆయుధాలను పూజిస్తారు. ఇంకా శాంతి కోసం ఆయుధాలను పూజిస్తాం. ఇంకా దేని కొరకు పూజిస్తారు? ఫర్ వాట్ పర్పస్? ఆయుధాలను పూజిస్తారు కదా ఇంట్లో. ఇవాళ రేపు కార్లను పూజిస్తారు, బైకులను పూజిస్తారు. అప్పుడు రథాలను పూజించేది కదా. అప్పుడు బైకులు కార్లు లేవు కదా. అప్పుడు ఏముండే? రథం ఉండే, దాన్ని పూజించేది. అంతేనా? జనరల్గా సంక్రాంతి అప్పుడేమో ఎడ్ల బండులో వీటిని పూజిస్తారు సంక్రాంతి అప్పుడు. దసరా విజయదశమి అప్పుడు వీటిని జనరల్గా పూజించారు. అంతేనా? దసరా విజయదశమి అప్పుడు వీటిని రథాలను ఎందుకు పూజిస్తారు? ఎప్పుడన్నా ఎడ్లతోటి యుద్ధం చేసి చూసినరా మీరు? ఎడ్లను తీసుకెళ్ళి ఎడ్లపైన ఎక్కి మన యుద్ధం జరిగినాయా? యుద్ధాలు దేనిపైన జరుగుతాయి? రథాలపైన జరుగుతాయి. సో అప్పుడు రథాన్ని పూజించేది. ఇప్పుడు బైకులను, కార్లను, మన దగ్గర ఆయుధాలను పూజిస్తాం. దేనికి సంకేతం? ఫర్ ఎగ్జాంపుల్ ఆయుధాలను పూజిస్తే రక్షణకు సంకేతం. ఇంకా శత్రువుల కోసం. ఇంకా ఎవరికన్నా తెలుసా? సో దీంట్లో రెండు ఉన్నాయి కాన్సెప్ట్. ఇది మనం డిస్కషన్ చేస్తున్నాం కదా, దశ హర విజయ దశ. సో ఇక్కడనేమో ఓడిపోవడం, ఇక్కడనేమో గెలవడం. సో అశోక్ సామ్రాట్ తెలుసా? అశోక్ సామ్రాట్, అశోకుడు అని పేరు విన్నారు కదా, కింగ్. ఈ అఖండ భారతదేశానికి ఒకప్పుడు పెద్ద కింగ్. కళింగ యుద్ధం జరిగింది. కళింగం పేరున్నారా? కళింగ యుద్ధంలో కొన్ని వేల మంది చనిపోయారు. రక్తపాతం, నదులన్నీ రక్తంతో పారుతున్నాయి. కళింగ యుద్ధం జరిగింది, చాలా పెద్ద యుద్ధం. దాని తర్వాత ఏమైంది? ఆయనకు అర్థమైపోయింది. ఆయన వివేకం అన్నది కొంచెం వెలిగింది. ఏమర్థమైంది? యుద్ధంతో ప్రాణాలు పోవడం తప్పించి మన జరుగుతుందా? ఏం జరుగుతుంది? యుద్ధంలో ఏం జరుగుతుంది? ఇవాళ నేను స్ట్రాంగ్, నేను చంపుతాం మిమ్మల్ని. రేపు మీరు స్ట్రాంగ్, మీరు అటాక్ చేస్తారు. అర్థమవుతుందా? దానికి ఫుల్ స్టాప్ ఎక్కడ జరుగుతుంది? ఏడా ఫుల్ స్టాప్ ఎక్కడున్నది? దానికి యుద్ధానికి ఫుల్ స్టాప్ ఏడున్నది? ఒకసారి ఈ గ్యాంగ్ వాళ్ళపైన, ఒకసారి ఆ గ్యాంగ్ వీళ్ళపైన, ఈ గ్యాంగ్ వాళ్ళపైన. దానికి ఫుల్ స్టాప్ ఉందా ఏంటన్న? నో వేర్, నో ఎండ్. ఇవాళ నా దగ్గర డబ్బులు ఉండొచ్చు, సైన్యం ఉండొచ్చు. రేపు మీ దగ్గర డబ్బులు ఉంటే సైన్యం ఉంటుంది. ఇవాళ నేను స్ట్రాంగ్ కావచ్చు, రేపు మీరు స్ట్రాంగ్ కావచ్చు. సో ఎప్పుడు పోయినా యుద్ధంలో ప్రాణాలు తప్పించి ఇంకేమన్నా ఉంటుందా? పోతే ప్రాణాలు పోవడం తప్పించి ఏముండదు. సో ఆయన ఏం చేసిండు? జనరల్గా కళింగ యుద్ధం జరిగిన తర్వాత కత్తులను పడేసాడు. కత్తులను ఏం చేసిండు? పడేసాడు. ఎందుకు? వేలాది శవాలు పడి ఉన్నాయి, రక్తపాతం మొత్తం నదులన్నీ పారుతూ ఉన్నాయి. సో దీంతో ఏమన్నా మనశ్శాంతి ఉందా? ఏం జరుగుతుంది? ఆ రాష్ట్రాన్ని గెలుస్తారు, ఈ రాష్ట్రాన్ని, ఆ రీజన్ని గెలుస్తారు, ఆ సామ్రాజ్యాన్ని వెళ్తారు. ఏం జరుగుతుంది? ఏమవుతుంది? దాంతో ఉన్న కిలో బంగారంతో శాంతి లేదు. ఇంకొక 100 కిలోలు వచ్చేస్తే ఏం శాంతి? ఎక్కడి నుండి వస్తుంది? సో శాంతి అన్నది, సంతోషం అన్నది బయట నుండి వచ్చేదే కాదు. శాంతి సంతోషం బయట నుండి వస్తుందా? రాదు. మీరు ఏమన్నా సామ్రాజ్యం కింగ్ కాండి, ఏదన్నా కాండి, వేర్ ఎవర్ యు ఆర్, ఏం జరుగుతుంది? శాంతి వస్తుందా? రాదు. సో ఆయన ఏం చేసిండు? కళింగ యుద్ధం తర్వాత కత్తులు కటార్లను పడేసాడు. ఇక నేను కానీ, నా సైన్యం కానీ, నా వంశం కానీ యుద్ధాలు చెయ్యం. అర్థమవుతుంది కదా? ఎందుకు? యుద్ధంతో ఏమవుతుంది?
దానికి ఎండ్ లేదు, దానికి ముగింపు లేదు. ఇవాళ నా దగ్గర ఐటెం బాంబు ఉన్నది, రేపు వాళ్ళ దగ్గర ఐటెం బాంబు ఉంటుంది. నా దగ్గర అనుభవం ఉన్నది, రేపు వాళ్ళకి ఎక్కడైతుంది? ఫర్ ఎగ్జాంపుల్ అక్కడి నుండి ఒక ఆయన వదిలేసిండు, అమెరికా ఇండియా పైన వేసిండు, ఇండియా అమెరికా అయిపోయి కథం, క్లోజ్, చాప్టర్ క్లోజ్. ఏం జరిగింది? శాంతి ఎట్లా ఎస్టాబ్లిష్ అయింది? ఏమన్నా అయిందా? వస్తుందా? దాంతో ఏమైంది? నేను అనుభవం, ఆయన అనుభవం, ఆయన ఆటం బాంబు, ఈయన అనుభవం, ఆయన అనుభవం, అందరు అనుభవములు తయారు చేసుకొని పెట్టుకున్నారు. నా పైన నీకు కోపం, నీ పైన నాకు కోపం, నీకు ఆయన పైన కోపం, అందరూ రగులుతున్నారు. శాంతి ఎక్కడి నుండి వస్తుంది? ఇంట్లో హస్బెండ్కు వైఫ్, వైఫ్ హస్బెండ్, కొడుకు తండ్రితోటి, తండ్రికి తల్లితోటి, తల్లికి కూతురుతోటి. ఏడున్నది శాంతి? ఎట్లా వస్తుంది? హౌ యూ విల్ గెట్ ద పీస్ఫుల్నెస్ విత్ ద తల్వార్? ఎట్లా వస్తుంది? అర్థమవుతుందా? ఈజ్ దేర్ ఎనీ వే? సో అందుకని ఆయన ఏం చేసిండు? కళింగ యుద్ధం తర్వాత ఆయుధాలను పక్కకు పెట్టేశాడు, ప్రజలకు ఉన్న భూమిని పంచేశాడు, ఉన్న ధనాన్ని పంచేశాడు. శత్రువులు ఉండే కదా ఆయన దాంట్లో, యుద్ధం గెలిచిండు కదా, ఆ శత్రువులను బంధించిన శత్రువులందరినీ విడుదల చేసేసాడు. వాళ్ళకు కూడా జీవన ఉపాధి, వ్యవసాయం చేసుకోవడానికి వాళ్ళకు కూడా భూమి పంచేసాడు. సో దీంతో మార్పు జరుగుతుందా, లేకపోతే యుద్ధంతో మార్పు జరుగుతుందా? దేంతో జరుగుతాయి? ఉదాహరణ దేంతో జరుగుతాయి? మంచితోటే కదా. కరుణ, ప్రేమ, దయతోటి చెప్పించి ప్రపంచంలో ఎప్పుడు కూడా దేనితోటి మార్పు జరగదు. దట్ ఈజ్ నెక్స్ట్ టు ఇంపాసిబుల్. మార్పు అనేది కేవలం ప్రేమ, దయ, కరుణ, జాలితోటే జరుగుతుంది. సో అందుకని నేను ఏం చేసిండు? అన్నిటినీ పడేసి. సో అహింస ఏ మార్గం? అహింస. ఏ ప్రాణిని కూడా, ఈవెన్ చెదలి ఉంటుంది కదా, చెదలు పడతాయిగా కట్టెలకు, సో దాన్ని కూడా హాని చేసే అధికారం ఎవరికీ లేదు. ఎందుకు లేదు? ఎందుకు? అది రీసైక్లింగ్ చేస్తుంది కదా సృష్టిని రీసైక్లింగ్ చేయడంలో చెదల పని ఉన్నదా లేదా? అది అట్లనే పడి ఉన్నది అనుకో, రీసైక్లింగ్ అవుతుందా? సో ఇదేం చేస్తున్నది? డైరెక్ట్ దాన్ని మట్టి చేసి పడేస్తున్నది. సో మట్టి కావాల్సిందే, అవుతామా లేదా? మనం మట్టి అవుతామా కదా? కామా? కాకుంటే ఏమవుతుంది? ఉదాహరణ ఏమవుతుంది? మట్టి కాలేదనుకో ఏమవుతుంది? రీసైక్లింగ్ కాదు. సో దాని పాత్ర ఉందా లేదా? సో వీ షుడ్ నాట్ హార్మ్, మనము వాటికి కూడా హాని కలిగించవద్దు. దట్ ఈస్ అహింస. అర్థమైందా? సో దశహర ఈజ్ డిఫరెంట్ అండ్ విజయదశమి ఈజ్ డిఫరెంట్. ఒక కాడనేమో యుద్ధం, ఒక కాడనేమో యుద్ధం వద్దు. అర్థమైంది కదా? యుద్ధంతో ఏమవుతుంది? రక్తపాతం తప్పించి శాంతి బయట నుండి వచ్చే విషయమే కాదు, సంతోషం బయట నుండి వచ్చే విషయమే కాదు. దట్ ఈస్ నాట్ ఎన్ థింగ్ విచ్ ఈస్ కమ్ ఫ్రమ్ అవుట్ సైడ్. సో మీరు AK-47 పట్టుకొని, అణుబాంబులు, అటం బాంబులు పట్టుకొని తిరిగిన శాంతి దొరకదు. సో దీస్ బోత్ ఆర్ డిఫరెంట్ కాన్సెప్ట్స్. దాన్ని ఏమన్నారు? విజయదశమి. కళింగ యుద్ధం గెలిచిన తర్వాత విజయం కాదు. కళింగ యుద్ధం గెలిచిండు ఎవరు? అశోకుడు. కానీ దాని తర్వాత విజయం, అది విజయం కాదు. నిజమైన విజయం ఎప్పుడు వచ్చింది? ఎప్పుడు సాధించిండు? వెన్ హీ డ్రాప్.
ది వెపన్స్. వెపన్ తోటి జరిగే పనే కాదు, నోవేర్. ఇప్పుడు అన్ని బోర్డర్లు ఉన్నాయి కదా, ఆటం బాంబులు, అణుబాంబులు. బై మిస్టేక్ స్టార్ట్ చేస్తే ఎవరు గెలుస్తారు? ఎవరు గెలుస్తారు చెప్పగలుగుతారు ఎవరన్నా? చావు గెలుస్తుంది, మరణం గెలుస్తుంది. జీవితం ఓడిపోతుంది, మరణం గెలుస్తుంది. ఇక అది ఎవరిదా, ఏం కథనా, ఏం తెలియదు. అది పాకిస్తానా, హిందుస్థానా, ఆస్ట్రేలియానా, ఇంగ్లాండా, అమెరికానా, జర్మనీయా, జపానా, చైనానా, థాయిలాండా, మలేషియానా, ఏం తెలియదు. దానికి ఏమన్నా తెలుసా అణుబాంబుకు? ఈ అణుబాంబుకి ఏమన్నా తెలుసా? ఈయన ఇండియనా, ఈయన ధర్మాన్ని బాగా పాటిస్తాడా, ఈయన ధర్మాన్ని బాగా వ్యతిరేకిస్తాడా, ఈయన తెల్లగా ఉన్నాడా, నల్లగా ఉన్నాడా, ఈయన హైట్ తక్కువ ఉన్నదా, ఎక్కువ ఉన్నదా, ఈయన ముక్కు స్ట్రేట్గా ఉన్నదా లేదా, ఏమన్నా తెలుసా దానికి? హౌ యూ విల్ బి ఎస్టాబ్లిష్? అర్థమైందా? సో దీస్ బోత్ ఆర్ డిఫరెంట్. ఈ రెండు కూడా అపోజిట్. సో వీ షుడ్, ఇది మనం ఆలోచన చేయవలసిన అవసరం ఉందా లేదా? దాని ఇంపాక్ట్ మన జీవితం పైన పడుతుందా లేదా? వెన్ యు ఆర్ పశువును బలిచ్చినప్పుడు, దట్ ఈస్ ద ట్రైనింగ్. పశువును బలి చేయడం అంటే ఏంటిది? ఒక రకమైనటువంటి ట్రైనింగ్ ఆఫ్ హింస. ఎవరిని బలి చేయడానికి? మనుషులు ప్రేరేపిస్తుంది. సో కత్తికి తెలుసా ఇది కోడా కొడుకా అని? కత్తికి ఏమన్నా తెలుసా? తలవారికి ఏమన్నా తెలుసా? ఇది మేక తండ్రి అని, ఇది మనిషి, దానికి ఏమన్నా తెలుసా? సో వీఆర్, ఇది హింసకు దారితీస్తుంది. హింసతోటి శాంతి ఎట్లా వస్తుంది? నో వే. అర్థమవుతుందా? బట్ డైరెక్ట్లీ, ఇండైరెక్ట్లీ, నోయింగ్లీ, అన్నోయింగ్లీ వీ విల్ డూ ఇట్. మనం ఏం చేస్తున్నాం? దాంట్లో ట్రైన్ అప్ అవుతున్నాం. కేవలం కోడిని కోయడం కాదు. ఇట్ ఈస్ అదేంటిది? ట్రైనింగ్. మన పిల్లోనికి కదా చిన్న 3 గీర్ల సైకిల్ ఇస్తాంగా, ఫస్ట్ పెద్ద సైకిల్ ఇస్తామా? 3 గీర్లది ఇచ్చి నేర్చుకుంటాం. సో ఇట్ ఈస్ ఎ ట్రైనింగ్. సో దీంతో, హింసతోటి ఈ భూమి పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు ఎప్పుడు శాంతి ఎస్టాబ్లిష్ కాదు. హింసతోటి శాంతి. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ మండుతున్నది అగ్గి. ఈ మండుతున్న అగ్గిని ఆర్పాలంటే మీరు ఏం చేస్తారు? నీళ్ళు పోస్తారా, పెట్రోల్ పోస్తారా? మీరేమంటున్నారు? పెట్రోల్ పోసి ఆర్పుతాం సార్ అంటారు. సాధ్యమా? ఇంపాసిబుల్, అసంభవం, ఇంపాసిబుల్. సో లోపల మన కోపంతో జయించలేం, ద్వేషాన్ని ద్వేషంతో జయించలేం. దట్ ఈజ్ ఇంపాసిబుల్. నాకు మా మిస్సెస్ పైన చాలా కోపం, మా తండ్రి పైన, మా తల్లి పైన. ఎందుకు? వాళ్ళపైన వాళ్ళకు ఉండొచ్చు నీ పైన కోపం, కానీ నువ్వు కోపంతో జయించలేవు. అంటే మంటను ఆర్పగలుగుతామా? కానీ మనం ట్రై చేస్తాం, జీవితాంతం ట్రై చేసిపోతాం. అరే చల్లారలే సార్, ఏం ట్రై చేసినావు? మండుతున్న అగ్గిలో పెట్రోల్ పోసి, కిరోసిన్ పోసి ఆపడానికి ట్రై చేసినాం. అవుతుందా జీవితాంతం? చలో ఈ జన్మలో కదా, వచ్చే జన్మలో అవుతుందా? చలో ఇంకేమన్నా తరతరాలుగా అవుతుందా? అది కాని పని. ఎట్లయితుంది అది? దట్ ఈజ్ ఇంపాసిబుల్. కోపాన్ని ప్రేమతోటే జయించగలుగుతాం, ద్వేషాన్ని శాంతితోటే జయించగలుగుతాం, ప్రేమ, దయ, కరుణతోటి తప్పించి అసంభవం. ఇదే ధర్మం. ధర్మం అంటే ఏంటిది? ద్వేషాన్ని ప్రేమతోటి జయించడం, కోపాన్ని దయతోటి జయించడం, ఇదే ధర్మం.
హింస ధర్మం కాదు, అధర్మం. హింస అధర్మం, చంపడం అధర్మం. అర్థమవుతుంది కదా? సో ఎక్కడ కూడా కొన్ని ఇండికేషన్స్ ఉన్నాయి, దాన్ని మనం రాంగ్గా తీసుకుంటాం, దాన్ని మనం తప్పుడు అర్థం చేసుకుంటాం. అది రాను 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 అది అపభ్రంశ అయిపోతుంది. అంటే దాంట్లో ఉన్న అర్థం పోతుంది, అది ఉండిపోతుంది. దాన్ని మనం రాంగ్గా తీసుకుంటాం. అర్థమైంది కదా? చాలా డీప్ లెవెల్లో అర్థం చేసుకుంటే ఇవన్నీ విషయాలు అర్థమవుతాయి. సో ఏంటిది ధర్మం? ఏంటిది? కోపాన్ని కోపంతో జయించలేము, కోపాన్ని ప్రేమతోటే జయించుతాం. ఇదే ధర్మం. గతంలో కూడా ఫర్ ఎగ్జాంపుల్ అగ్గిని ఒక 10,000 సంవత్సరాల ముందు, 1,00,000 సంవత్సరాల ముందు ఎట్లా ఆర్పేది? 1,00,000 సంవత్సరాల ముందు. ఇప్పుడు భవిష్యత్తులో మాట్లాడుతాడు. 1,00,000 సంవత్సరాల ముందు అగ్గిని అగ్గితో ఆర్పినరా? మరి ఎట్లా సాధ్యమవుతుంది? అది అర్థమవుతుందా? సో లోపల ఉండే దుర్గుణాల పైన మనకు విజయం కావాలి, మన లోపల ఉండే చెడు అలవాట్ల పైన మనకు విజయం కావాలి. అది విజయదశ, అది విజయం, అది రియల్ విజయం. సో కళింగ యుద్ధం గెలిచిన తర్వాత ఆయనకు సంతోషం, శాంతి లేదు. ఎప్పుడైతే ఆయుధాలను పడేసిండో అప్పుడు నిజమైన శాంతి, సంతోషం కలిగింది. ఎప్పుడైతే ప్రజలకు భూములు పంచిండో, లోపలున్న ఖైదీలను వాళ్ళకి జీవన విధానం నేర్పిండో, జీవించడానికి అవకాశం ఇచ్చిండో, ప్రేమను, కరుణ, దయ, జాలిని పంచిండో, అప్పుడు నిజమైన శాంతి కలిగింది. అర్థమవుతుందా? సో దిస్ ఈస్ ద డిఫరెంట్ దశరా అండ్ విజయదశమి. దశమి అని ఉన్నది కదా ఈ వర్డు. దశ అంటే ఏంటి? 10. సో మనిషి లెక్కలు ఎట్లా స్టార్ట్ చేసాడు? ఒక రకంగా దీన్ని హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ తీసుకోవాలంటే ఫింగర్స్ 1 2 3 4 5 6 7 8 9 10. ఇక ఏదైనా లెక్క 10 తర్వాతనే దీంట్లోనే ప్లస్, దీంట్లోనే మైనస్. అది 1000 కానీ, కోట్లు కానీ, ఏమన్నా కానీ లెక్క ఇక్కడి నుండే స్టార్ట్. సో ఇదే అన్నిటికీ ఆధారం. 10 అంటే దానికి అర్థం ఏంటిది? ఈ లెక్కనే, ఈ సంఖ్యనే అన్నిటికీ ఆధారం. దాని తర్వాతనే 10 + 1, 10 + 2, 10 + 1000, 10 + సంథింగ్. దీంట్లోనే మైనస్, దీంట్లోనే ప్లస్. బట్ దిస్ ఈజ్ ద బేసిక్. సో అన్ని 10 అంటే సర్వ దుర్గుణాలు. దీని సెన్స్ ఏంటిది? ఇండికేషన్ ఏంటిది? ఆల్ బ్యాడ్ హ్యాబిట్స్, ఆల్ అన్ని దుర్గుణాలు, అన్ని చెడు అలవాట్లు, सब उसके ऊपर విజయ్, దానిపైన విజయం. అర్థమైంది కదా? సో లోపల ఉన్న చెడు విషయాలను, చెడు అలవాట్లను, ద్వేషాన్ని, కోపంను, ఈర్షను ఏ తలవాటుతోటి కట్ చేస్తారు? ఎట్లా కట్ చేస్తారు? లోపల ఉన్నది, మన లోపలనే ఉన్నది. మనమే కోపాన్ని చేసే శాంతిని ప్రస్తాపించాలి. ఎట్లా అయితే సాధ్యం? అది ఎట్లా అయితే? తలవారుతో అవుతుందా? హింసతో అవుతుందా? కాదు కదా. పుణ్యంతో అవుతుంది, మంచి పనులతో అవుతుంది. అర్థమవుతుందా? సో మనల్ని మనం జయించడం, దానికంటే పెద్ద విజయం ఏం లేదు. దట్ ఈస్ ద రియల్ విజయం, మనల్ని మనం జయించడం. సో మనం ఆలోచన చేయాలి, వాట్ ఈస్ ద, మనం చేసే ముందు ఇది దేనికి సంకేతం? అది డైరెక్ట్ ఇండైరెక్ట్గా మన మైండ్ పైన ప్రభావం పడుతూ ఉంటుంది. అర్థమైందా?
సో అశోకుడు ఏం చేసిన తర్వాత కూతురు కొడుకును భిక్షులుగా చేసి పంపించేసి, రాజ్యం చేతులు ఇయ్యలే. నువ్వు సమ్రాట్ అయినావు, నువ్వు కింగ్, లేకపోతే మనం ఎమ్మెల్యే ఇస్తాంగా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆంధ్రనా, చంద్రబాబు నాయుడు తర్వాత మళ్ళీ ఎవరు? లోకేష్ నాయుడు. సో అశోక్ సమ్రాట్ ఏం చేసిండో భిక్షులను చేసి పడేసి, భిక్ష పాత్ర చేతులు ఇచ్చేసి ఏమన్నాడు? ప్రేమ, కరుణ, జాలి, దయాను పంచు తెల్లండి. దీంట్లో ఏం లేదు, నేను చూసిన, ఏం లేదు, నేను చూసిన. దీంట్లో మనస్తాపం, ఆవేదన, ఆవేశం తప్పించి దీంట్లో ఏం లేదు. సో ఏ మార్గం? కోపం పైన విజయం, శాంతి. సో దట్ ఈస్ ద రియల్ విజయం. అర్థమవుతుందా చెప్పేది? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీ డౌట్? సో ఈ ఫెస్టివల్ సెలబ్రేట్ చేయాలి. విజయం, మన పైన మనకు విజయం, మన లోపల ఉండే చెడు అలవాట్ల పైన విజయం, ద్వేషం పైన, కోపం పైన, ఈర్ష్య పైన, అసూయ పైన, స్వార్థం పైన, మన పైన మనకు విజయం. దట్ ఈస్ ద రియల్ విక్టరీ, అసలైన విజయం. ప్రపంచాన్ని చాలామంది జయించారు, ఏం దొరకలే చేతికి. అందుకే అలెగ్జాండర్ ఏమన్నాడు? చేతులు బయట పెట్టండి నాయన, ఏం రాలేదు. అర్ధ భూభాగాన్ని జయించినా ఏం రాలేదు, ఖాళీ. అర్థమైంది కదా? సో వర్క్ ఇన్సైడ్. అమాయకమైనటువంటి ఇన్నోసెంట్ పశువులను బలిస్తే ఏమొస్తుంది? ఏమొస్తుంది? పశువులను బలిస్తే ఏమొస్తుంది? అర్థమైంది కదా? అదే మెల్లగా హింసకు దారి తీస్తుంది. సో అప్పుడు మనిషిని బలియడానికి, గొడవ పెట్టడానికి, ఇబ్బంది పెట్టడానికి మనం వెనకాడమిగా. తల్లే కానీ, తండ్రి కానీ, కొడుకే కానీ, చెల్లే కానీ, కూతురే కానీ, వైఫే కానీ, ఎవరు. ఇదే దానికి బీజం, ఇదే దానికి బీజం. ఇవాళ నువ్వు కోడిని ఇది చేస్తున్నావు కదా, అదే మళ్ళీ ఆ రూపం తీసుకుంటుంది. దీంతో ముడిపడి ఉన్నది అది. అందుకనే ఏం చెప్తున్నాం? ఫస్ట్ ఏంటిది? ప్రాణహింస చేయరాదు. ప్రాణం మనదేంటిది? ప్రాణం. దానిదేంటిది? ప్రాణం. ఆ ప్రాణం ఈ ప్రాణం వేరు కాదు, నాట్ డిఫరెంట్. ప్రాణం దానిదేమో చిన్న బీరువాలో ఉన్నది, డబ్బు గింతంత ఉన్నది దాని బీరువా. మనదేమో జర 7 అడుగులు 8 అడుగుల బీరువా ఉన్నది, జర వెడల్పు ఉన్నది, జర ఐరన్ తోటి ఉన్నది. మన డబ్బు గదే 100 రూపాయలు ఉన్నది, దేంట్లో పెట్టినాం? పెద్ద బీరువా. దాని దగ్గర ఉన్నది అదే 100 రూపాయలు, ఏడున్నది? చిన్న బీరువా. కాలుతోటి ఇట్లా అనొచ్చు. సేమే, ప్రాణం సేమే. ఫర్ ఎగ్జాంపుల్ ఏనుగుదేమో ఇంకా డబల్ ట్రిబల్, 100 రేట్లు ఎక్కువ, ఇనుము ఎక్కువ ఇంకా, కానీ ఉన్నది అంతే 100 రూపాయలు. ప్రతి జీవి అంతే, అది మనిషి అయినా, ఏదన్నా పక్షి అయినా, చీమైనా, ఏదైనా అంతే. చూస్తారు కదా, అరే ఇప్పుడే మాట్లాడుతుండే భయ్, పాయ్ పొద్దున్నే కబర్ వచ్చేస్తుంది, అయిపోయా, సెకండే అయిందా లేదా ఎప్పుడన్నా? మన ఇంట్లో పక్కోళ్ళు, ఆడోళ్ళు ఎప్పుడన్నా నిన్నారా లేదా? అరే ఇట్లనే వెళ్తుంటే బోర్ల పడ్డరు, అయిపోయా. బస్సుకు బస్సు బాయ్, ట్రైన్కు ట్రైన్ బాయ్, ప్లేన్కు ప్లేన్. ఏమవుతుంది? ప్లేన్ అరగంట పడుతుందా? ఎన్ని సెకండ్స్. అదే సేమ్, అది ఇది డిఫరెన్స్ కాదు. సో విజయం సాధించాలి వీటిపైన, విజయం. అర్థమైంది కదా? సో దేర్ ఈజ్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఫ్రమ్ ఇన్సైడ్, మన లోపల నుండి రావాలి.
వచ్చినప్పుడు దాని ప్రాణం మన ప్రాణంలోకి తేడా కనిపించేది, ఇక కనెక్షన్ కనిపిస్తుంది. అది మన ఒక ఫింగర్ను కట్ చేసినట్టే. ఏం చేసినట్టు? ఒక ఫింగర్ను కట్ చేసినట్టే. నొప్పి ఉంటుందా ఉండదా? ఒక ఎంటిగా ఇట్లా పీకేస్తే నొప్పి ఉంటుందా? ద సేమ్ థింగ్ ఈజ్ దేర్. మన ఇంటికి ఇట్లా పీకేస్తే నొప్పి అనిపిస్తుందో దానికి కూడా అట్లనే ఉంటుంది. కానీ మనం ఫీల్గా ఎందుకు? మనం అంత క్రూరంగా తయారైనాం. మనం అయిపోయినాం రాక్షసి స్వభావం. ఇంకేమన్నా అంటే సినిమాలల్లా ఏమున్నాయి డైలాగ్ ఒక్కొక్కడా ఉండే ఏముంటుంది అది మగధీర మగధీర ఏమున్నాయి డైలాగ్ చాలా పిల్లలు కొడతారు. ఒక్కొక్కరినే కాదు 100 మందిని కొట్టేస్తారు. బయట 1000 మందిని కూడా కాదు, లోపల ఒకసారి కోపం పైన విజయం సాధించి చూపి, స్వార్థం పైన చాపించి చూపి. బయట 1000 మందిని కాదు 1,00,000 మందిని ఏం జరగదు. సో మనకు అదే అలవాటు అయితే. అర్థమైందా? ఏమన్నా డౌట్స్? సో విజయం దేనిపైన కావాలా మనకు? మన మనసు పైన, మన మైండ్ పైన, మన చెడు అలవాట్ల పైన. ఇంకా బయట మీరు ఏం చూడకండి. డోంట్ సీ ఎనీథింగ్ అవుట్ సైడ్. క్లోజ్ ఇట్.